బాగుంటుందో చెప్పు. నీ కలర్లో కలిసిపోయిందమ్మా. ఇది వదినా చాలా బాగుంది కదా. ఇది కాదు ఇది చూడు, ప్లెయిన్ గా అక్కడో పువ్వు అక్కడో పువ్వు భలే ఉంది కదా. ఇలాంటి చీర నాకు ఆల్రెడీ ఉంది వదినా. ఇది నీకైతే చాలా బాగుంటుంది చూడు. బాగుంటుందా? అబ్బే అబ్బే ఇది నాకు అస్సలు సూట్ కదమ్మా ఈ చీర. ఇదిగో ఈ ఎల్లో చూడు ఎంత బాగుందో, భలే ఉందమ్మా నాకు. ఈ బార్డరు అసలు దాని మీద లేసు అదిరిపోలా. వదినా పళ్ళు వదినా వద్దు, ఇది బాల. దీనిపైన ఓ పువ్వు ఉందా, ఇంకేమైనా రంగు ఉందా? ఏముంది? ఎల్లోగా ఉందిగా. ఎల్లోగానే ఉంది, అందుకే వద్దు. అమ్మవారిలా ఉంటావు కట్టుకుంటే, అందరి దృష్టి తగులుతుంది. మంచి మంచి చీరలన్నీ సెలెక్ట్ చేసేసుకుని అందంగా కనిపించాలని సో. ఇదిగో ఈ చీర చూడు, ఇది బాగుందా? నీకు చాలా బాగుంటుంది, నీ కలర్ కి సూపర్ గా ఉంటుంది. మీ అన్నయ్య గారికి ఈ రంగు ఎందుకో అంత నచ్చదు. రంగు నచ్చదా? అయితే అయితే వదినా వదినా ఇది చూడు, ఇందాక నాకు బాగుంటుంది అన్నావు కదా, ఈ కలర్ అయితే నీకు భలే ఉంటుంది. అక్కడో పువ్వు అక్కడో పువ్వు అక్కడో పువ్వు ఉంది చూడు. దీని బ్లౌజు చీర అంతా ఒకటే రంగులో ఉంది కదా, అయితే అందుకని నేను వేరే చీర తీసుకుంటాలే అమ్మా. ఈ చీర నాకు వద్దులే. ఏమ్మా సుజాత, ఆ చీర ఇవ్వు. ఈ చీర ఇవ్వు, ఈ చీర మాత్రం నాకు ఇస్తా. వదినా ఇది చూడు ఎంత బాగుందో. దీనికి కాంట్రాస్ట్ ఏదన్నా పింక్ కానీ, అదో ఇప్పుడు ఈ పింక్ ఎలా ఉంది చూడు, అదిరిపోలా. ఈ రంగు లాంటిది. పైగా నాకు ఇలాంటి ప్లెయిన్ శారీస్ లేవు వదినా, నాకు టెంపుల్ బార్డర్ అంటే తెగిష్టం. అంటే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర కలరే కదమ్మా. అయినా ఇందులో బూటా అది ఉంది, ఇది ప్లెయిన్ గా ఉంది కదా వదినా. అదే ప్లెయిన్ గా ఏమిటో గీతలు గీతలుగా ఉంది, అంతకంటే ఏముంది ఇందులో. ఇది వద్దులే, నేను నీకు ఇంకో మంచి చీర కొనిచ్చాలి, నేను కొనిస్తాను. ఇదిగో చూడు చూడు, అబ్బో ఇది అదిరిపోలా. అసలు నీ కలర్కి నీ హైట్కి చాలా బాగుంటుంది. చూసానా, నేనేమో 10,000 15,000 చీరలు తీసుకుంటే ఇదో 2,000 1000 పెట్టి కాటన్ చీరలు కొనుక్కోమని చెప్తోంది వదినా. ఇది బొత్తిగా కాటన్ చీర, ఎక్కడికైనా కట్టుకెళ్ళాలంటే ఫంక్షన్ దానికి ఏం బాగుంటుంది చెప్పు. అయ్యో సమ్మర్లో ఇదే బాగుంటుందమ్మా. చక్కగా ఏ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసినా కూడా చిరిగిపోదు, అదిరిపోతుంది. అమ్మా సరే వదినా, నాకు ఈ చీర చాలా బాగుంది. ఈ మంగళగిరి కాటన్ చీరలు ఇలాంటివి నీకు వద్దులే కానీ, ఎందుకంటే ఇవి నువ్వు డాన్స్ క్లాసులు చెప్తూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు, పాడైపోతే మళ్ళీ కష్టం వదినా. సరేలే, ఒక పని చేద్దామా? ఏమంటావు సుజాత? కాటన్ కంచి కాటన్ లో ఉంది, చూపిస్తాను మేడం. ఒక మంచి మాట చెప్పావు సుజాత, నువ్వు కాటన్ లో కంచిలో చూపించు. కాటన్ లో బనారస్ లో వద్దమ్మా, ఆవిడకి ఆ ముతక చీర ఉంది చూడు, 1000-1500 ఆ చీర పట్టుకురా, చూపిస్తా. తీసుకురా చూపిస్తా. ఇదిగో ఇదేదో చీర తెచ్చింది బాలే. ఇది నేను ముందు కట్టుకుంటా అంటే నా రంగులో కలిసిపోతున్నా, నీ రంగులో తేలిపోతుంది, పక్కన పెట్టు. అయ్యో నా రంగుకి ఇది అద్దరిపోతుంది. ఏ చీర తీసినా ఇలాగే మాట్లాడింది చూడండి, అసలు ఏ చీర నచ్చట. వదినా ఒక పని చేద్దామా, నేను నీ కొనిస్తాను, నువ్వు నాకు కొనివ్వు. ఇదిగో నేను కొనిస్తున్నానుగా. అందుకే ఎంత బాగుందో అసలు, ఆరెంజ్ కలరు చాలా చక్కగా ఉంది. సరే వదినా, నాకైతే ఈ చీర కొనివ్వమ్మా, నాకు భలే ఉందమ్మా పింక్ కలరు. ఇప్పుడు చూడండి, రేట్ బాగా ఎక్కువగా చూసుకున్నాను కదా, చచ్చినట్టు కొనివ్వాలి. కొనిస్తా. ఆల్రెడీ ఆడపడుచని చెప్పి మా ఇంట్లో నుంచి అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓ పని చేస్తా, దీనిపైన ఇంత రేట్ ఉంది కాబట్టి వదినా చూడు, అవన్నీ పక్కన పెట్టు. ఎల్లో కలర్ అమ్మవారిలా ఉంటావు కట్టుకుంటే, పైగా నీకు ఈ రంగు బాగా నప్పుతుంది. సమ్మర్ అన్నావు కదా, నేను సమ్మర్కి కాటన్ చీర కట్టుకొని నువ్వు పట్టు చీర కట్టుకుంటే ఏం బాగుంటుంది. పైగా మీ అన్నయ్య గారికి చెడ్డ పేరు చూసావా, చెల్లికేమో పట్టు చీరలు కొనిచ్చాడు, పెళ్ళానికేమో కాటన్ చీరలు కొనిచ్చారు. మీరు బాగా చూసుకోవట్లేదని మీకే వదినా ఇలాంటి ఆరళ్ళు ఎందుకు? తీసుకో, ఇది చాలా బాగుంది చూడండి, అమ్మవారిలా లేదు. చూసారా, నాకు మాత్రం 1,500 రూపాయల చీర తీసింది. అమ్మా ఇందాక ఎల్లో తీస్తే నువ్వే కదా అన్నావు మరి అమ్మవారిలా ఉంటావని, మరి ఇది ప్లెయిన్గా లేదు, అందులోనూ
బాగానే ఉందనుకో, బ్లౌజ్ అది కూడా బాగానే ఉంది చూడటానికి. సరే, ఈ చీర ఒకటి తీసుకుని నీకు ఇంకో చీర కొనిస్తాలేమ్మా. ఎందుకు వదినా? నాకు ఈ చీర బాగానే ఉంది. అది 1500, ఇది 3500. పర్వాలేదు, ఎందుకు ఉంచుకుంటా. సుజాత, నాకు ఇది ప్యాక్ చేయి. మా వదిన ఇంత ప్రేమగా కొనిస్తే నేను ఎందుకు కాదంటా చెప్పు. నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయానమ్మా. నువ్వు డబ్బులు కట్టేసేయి, నేను తర్వాత ఇస్తాను. ఇదిగో అమ్మా, పక్కకి పెట్టు. ఉండమ్మా, నేను పేటిఎం చేస్తాను, సరేనా? అయ్యో వదినా, పేటిఎం చేద్దామంటే నేను ఫోన్ మర్చిపోయాను వదినా. అయ్యో రామా, ఇప్పుడు ఎలాగమ్మా? నేను బ్యాగ్ మర్చిపోయి, నువ్వు ఫోన్ మర్చిపోయి. సరేలే అమ్మా, చీరలు పక్కకి పెట్టు, మేము మళ్ళీ వచ్చి తీసుకుంటాంలే. సుజాత, నా చీరలు కూడా పక్కకి పెట్టు, నేను మళ్ళీ. సుజాత, నేను ఇందాక తీసుకున్నా కదా ఆ 4 బనారస్ చీరలు, ఆ ఇక్కత్ చీర ఒకటి ఉంది, అలాగే ఆ టసర్ చీర, ఇవన్నీ పక్కన పెట్టు. మా వదిన్ని అలా కారెక్కించి నాకు వేరే పని ఉందని చెప్పి నేను వస్తాను. ఏమంటావు? ఆవిడ వచ్చిందంటే అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. పక్కన పెట్టు. ఇదిగో సుజాత, ఇందాక నేను ఆ బ్లూ చీర ఆ పైన షెల్ఫ్లో పెట్టేసి ఆ పింక్ చీర సెలెక్ట్ చేశాను కదా, అవి పక్కకి పెట్టు, నేను మళ్ళీ వచ్చి కొనుక్కుంటాను. తను వచ్చేలా ఉంది, అన్నీ పక్కకి పెట్టి. సరే.